ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము. తేదీ మే 27, 2025. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 13వ వచనం. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మిమ్మల్ని నింపునుగాక. ఆమేన్. నిరీక్షణను ఇచ్చే దేవుడు మనం తన మీద ఉంచిన నమ్మకం ద్వారా మనలో గొప్ప సంతోషాన్ని, శాంతిని నింపాలని కోరుకుంటున్నాడు. అప్పుడు పవిత్ర శక్తి బలం ద్వారా మన నిరీక్షణ బలపడుతుంది. ఈ మాటలతో అపోస్తలుడైన పౌలు తన తోటి విశ్వాసుల్లో దేవుడు సంతోషాన్ని, శాంతిని నింపాలనే కోరికను వ్యక్తం చేశాడు. ఆ మంచి లక్షణాలకు దేవుడిచ్చే నిరీక్షణతో, అలాగే పవిత్ర శక్తితో సంబంధం ఉంది. ఇప్పుడు ప్రజల్ని బాధపెడుతున్న పేదరికం, అన్యాయం, జబ్బులు, మరణం లాంటి సమస్యలన్నీ తీసేస్తానని దేవుడు చేసిన వాగ్దానం గురించి బైబిల్ చెబుతుంది. దేవుడి వాగ్దానాన్ని యేసుక్రీస్తు ద్వారా నెరవేరుస్తాడు. కాబట్టి మనం మంచి భవిష్యత్తు వస్తుందనే నిరీక్షణతో ఉండాలి. మనం దేవుని మీద నమ్మకం ఉంచినప్పుడు మాత్రమే దేవుడిచ్చిన ఆ నిరీక్షణతో నింపబడతాం. మనం ఆయన గురించి ఎంత ఎక్కువగా తెలుసుకుంటే ఆయన పూర్తిగా నమ్మదగిన వాడనే నమ్మకం అంత ఎక్కువగా బలపడుతుంది. దేవుడు అంత నమ్మదగిన నిరీక్షణను ఇస్తున్నాడు కాబట్టి మనం కష్టాల్లో ఉన్నప్పుడు కూడా సంతోషంతో, శాంతితో ఉండొచ్చు. దేవుడు తన వాగ్దానాలను నెరవేర్చడానికి పవిత్ర శక్తిని ఉపయోగిస్తాడు. అది మనకు నిరీక్షణను ఇస్తుంది. అంతేకాదు, పవిత్ర శక్తి మనం సంతోషం, శాంతి లాంటి చక్కని లక్షణాలు పెంచుకోవడానికి సహాయం చేస్తుంది. బైబిల్లోని రోమీయుల పుస్తకం నిజానికి రోమ్ నగరంలో ఉన్న క్రైస్తవులకు రాసిన ఒక ఉత్తరం. వాళ్ళల్లో కొందరు క్రైస్తవులు యూదా కుటుంబాలకు చెందినవాడు, కొందరేమో వేరేవాళ్ళు. వాళ్ళ నేపథ్యం, సంస్కృతి వేరైనా అందరూ ఆలోచనలో, పనుల్లో ఐక్యంగా ఉండాలని, కృషి చేయాలని పౌలు వాళ్ళందరినీ ప్రోత్సహించాడు. అన్ని దేశాల ప్రజలు ఐక్యంగా తనను స్తుతించే ఒక సమయం వస్తుందని దేవుడు ఎంతో కాలం ముందే చెప్పాడని పౌలు రోమ్లోని క్రైస్తవులకు గుర్తు చేశాడు. ఆ విషయాన్ని రుజువు చేయడానికి పౌలు హీబ్రూ లేఖనాల నుండి 4 వాక్యాలను ఎత్తిరాశాడు. ఆయన ఏం చెప్పాలని అనుకున్నాడంటే, యూదులతో పాటు అన్ని దేశాల ప్రజలు క్రీస్తు పరిచర్య నుండి ప్రయోజనం పొందొచ్చు. 2 గుంపుల వాళ్లకు దేవుడిచ్చిన ఒకే నిరీక్షణ ఉంది. కాబట్టి రోములో ఉన్న సంఘంలోని వాళ్ళందరూ సంబంధం లేకుండా ఒకరికొకరు ఆహ్వానించుకోవాలి, లేదా ఒకరినొకరు ప్రేమతో చేర్చుకోవాలి. దేవుడిచ్చిన ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకొని ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. అట్టి కృపా ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వెనుకటి అందు దీవించునుగాక.